పార్లమెంట్ శీతాకాల సమావేశాలు స్టార్ట్ అయిన రోజునే దేశవ్యాప్తంగా ఓ సంఘటన చర్చకు దారితీసింది. పార్లమెంట్కి ఏకంగా ఒక కుక్కను తీసుకెళ్లారు రాజ్యసభ ఎంపీ. అది పొరపాటున జరిగిందా లేకుంటే అన్నీ తెలిసి పనిచేశారా అన్నది ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెద్ద డిబేట్గా మారిపోయింది. శీతాకాల సమావేశాల తొలి రోజున తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కొత్త వివాదానికి కేంద్ర బిందువయ్యారు. సాధారణంగా పార్లమెంట్ ప్రాంగణంలోకి మీడియా, భద్రతా సిబ్బంది, అధికారులు పూర్తిగా చెక్ చేసే వ్యవస్థ ఉంటుంది. కానీ సోమవారం నాడు రేణుకా చౌదరి కారులో తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని పార్లమెంట్ భవనానికి చేరుకోవటం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియా, రాజకీయ వర్గాలు ఒకేసారి ఫైర్ అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ దీనిపై ఘాటుగా స్పందిస్తూ ఇది పార్లమెంట్ గౌరవాన్ని తగ్గించే చర్య అంటూ విమర్శలు చేసింది. ఆ పార్టీ ఎంపీ జగదాంబిక పాల్ పార్లమెంట్ అనేది దేశానికి శాసనాల్ని రూపొందించే పవిత్ర వేదిక అని, ఆ ప్రాంగణంలో పెంపుడు జంతువులు తీసుకురావటం అనేది అభ్యంతరకరం అంటూ రేణుకా చౌదరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఎంపీని మీడియా ప్రశ్నించగా రేణుకా చౌదరి రియాక్షన్ మరింత వైరల్ అయింది. ఇది మూగజీవి, ఇది కరిచేది కాదు, కారులోనే ఉంది, చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఇది కరిచే కుక్క కాదని, కరిచే కుక్కలు పార్లమెంట్లో ఉన్నాయని అంటూ సెటారిక్ పంచ్ వేశారు. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో బాంబ్ పేల్చింది. పార్లమెంట్ సేఫ్టీ రూల్స్ ప్రకారం పెంపుడు జంతువులకు లోపలికి ఎంట్రీ లేదు. కానీ రేణుకా చౌదరి రూల్స్ ని బ్రేక్ చేశారు. జగదాంబిక పాల్ మళ్లీ మీడియాతో మాట్లాడుతూ ఇది దేశం మొత్తానికి అవమానమని, పార్లమెంట్ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ఘటనని అన్నారు. ఇదొక చిన్న విషయమే అని చెప్పడం సరైంది కాదని, రేణుకా చౌదరిపై ప్రొసీడింగ్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలి అంటూ స్పష్టంగా చెప్పారు. మొత్తానికి ఒక చిన్నపాటి పెంపుడు కుక్క దేశ రాజకీయాల్లో మోస్తరు రాజకీయ తుఫాను తీసుకొచ్చింది. ఒకవైపు రేణుకా చౌదరి ఇది చిన్న విషయం అంటుంటే, మరోవైపు బీజేపీ ఇది అత్యంత సీరియస్ అంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? పార్లమెంట్ దీనిపై ఏదైనా చర్య తీసుకుంటుందా అనేది వెయిట్ చేయాలి.